కార్పొరేట్ కళాశాలల విద్యా సంస్థల నియంత్రించాలని, ఆ కాలేజీ స్కూల్ ఫీజు నియంత్రించాలని అక్కడున్న సమావేశానికి అధ్యక్షులు చెన్నై శ్రీనివాస్ గారు, స్టేజ్ జరిగిన ఉద్యమకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే విద్య యొక్క ప్రాధాన్యతని ఆ రోజు గుర్తించబట్టే ఆర్ఎస్సి సూత్రాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుపరచగలిగారు. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలి. నేను స్కూల్లో ప్రభుత్వ కాలేజీ కూడా బిఎస్సి చదువుకున్నాను, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాను. అలాంటి పరిస్థితి కొనసాగకుండా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు పరిపాలన నుంచే స్టార్ట్ అయింది. విద్యని ఒక వ్యాపారంగా మార్చి పారేశారు. అక్కడ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ లేదు, పేర్లు లేదు, కానీ అలాంటి కండిషన్స్లో అక్కడ విద్య జరుగుతూ ఉంటుంది. విపరీతంగా దొరికిన సార్ చెప్పారు, లక్షల రూపాయల ఫీజు. ఎల్కేజీ చదువుతున్నప్పుడు ఎల్కేజీ పిల్లలు కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఇది పరిస్థితి. అసలు ఏంటి ఇది? విద్య వ్యాపారం ఏంటి? విద్యని విద్యగా కట్టాలి, విద్యగా ఉండాలి, కానీ ఇలా ఉండదు. ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. విద్య ఉన్నతంగా ఉండాలి. అసలు స్కూల్సే భవిష్యత్తు నిర్మాణం అని నెల్సన్ మండేలా గారు చెప్తారు. అలాంటి ఆలోచనల్ని ఈ ప్రభుత్వం విస్మరించింది, వ్యాపారం చేసింది. ఆ వ్యాపార లక్షణాలని తీసివేయాలని 2010లో ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఎలాగో ఆర్టికల్ 45 అమలు చేయలేకపోతున్నాను కాబట్టి ఒక చిన్న ప్రయత్నం 2010లో విద్యా హక్కు చట్టం చేసుకుంటారు. దాని ప్రకారం 25% పేద విద్యార్థులకి అక్కడ విద్య అందించాలి. నారాయణ కానీ, చైతన్య కానీ, వికాస కానీ, భాష్యం కానీ ఏ స్కూల్లోనైనా 25% ఉచితంగా పేదలకు అందించాలి. అది చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని అమలు చేయించాలని కొంత మేము కూడా కృషి చేసాము. అప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసి దానిలో విశ్వేశ్వర గారు కొంతమంది కలెక్టర్ మండలం ఇచ్చాను. వాటిని రద్దు చేయాలి. చివరికి 25% ఇవ్వకపోతే ఆ స్కూల్స్ని కాలేజ్ రద్దు చేయాలని కూడా చెప్పగలిగాను. అది అంటే అది కొనసాగించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లేదండి చెప్తుంది. అది కొనసాగించాలి. ఇప్పుడు మన ఈ యొక్క ఉచిత ఈ కార్పొరేట్ నియంత్రణ సంస్థ కూడా కొంత కృషి చేసింది. మార్కెట్లో కూడా అది మెన్షన్ చేశారు. 25% ఉండాలని కూడా అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది బలమైనగా తీసుకెళ్తే ఏదైనా కొంత ఉపయోగం. అసలు యాక్చువల్గా నా అభిప్రాయం ప్రకారం అయితే రామ్మనోహర్ లోహియా గారు చెప్పినట్టు